స్టూడెంట్స్ హెయిర్ స్టైల్ చేస్తున్నారు. ఇంకేంటి విషయాలు మీ కాలేజ్ మొత్తం చూపిస్తున్నా. ఈరోజు డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల తల్లిదండ్రులు విద్యార్థుల సమావేశానికి ఏర్పాటు చేసిన ఈ సభకి డాక్టర్ సత్యనారాయణ గారికి, ప్రిన్సిపల్ సలీం గారికి, వేదిక ఉన్న పెద్దలకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఉపాధ్యాయులుగా ఆయన ఎన్నో సేవలు చేశారు. అలాగే ఈరోజు మనం పేరెంట్స్ డే జరుపుకుంటూ చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక్క విద్య వల్లే సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం, మన దేశం, మన కుటుంబం కూడా అభివృద్ధి చెందాలంటే అది విద్య వల్లే సాధ్యమవుతుంది. దానికి మీరు కష్టపడటం కంటే ఇష్టపడి బాగా చదువుకున్నట్లయితే మంచి ప్రయోజకులయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా విద్యకు పెద్ద ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మీరు పై చదువుకుంటే ఉచితంగా చదువుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాలు మీరన్నీ అందిపుచ్చుకున్నట్లయితే మంచి ప్రయోజకులయ్యే అవకాశం ఉంది. గతంలో ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదవాలంటే అది డబ్బున్న వారికి సాధ్యమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అతి సామాన్యుని బిడ్డ కూడా డాక్టర్, ఇంజనీర్ చదువుకునే అవకాశం వచ్చింది. దానికి మీరు సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కష్టపడి ఇష్టపడి చదివినట్లయితే మంచి ప్రయోజకులయ్యే అవకాశం ఉంది. మీరందరూ కూడా చదువు విషయంలో అత్యంత ఊహించుకోకుండా కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. చదువుకున్నట్లయితే
ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి ఖ్యాతి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 2047 వచ్చేసరికి భారతదేశంలో చదువు లేని వారు ఎవరు ఉండడానికి వీలు లేదనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. చదువు లేని వారు ఎవరో ఉండడం 2047 వచ్చేసరికి అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, డిగ్రీలు, ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్టులు అయ్యే అవకాశం కలుగుతుంది. మీరందరూ కూడా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి. ముఖ్యంగా ఆడపిల్లలు మీరు చదువుకోవడం వలన మీ కుటుంబం కూడా చదువుకుంటానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. అన్ని రంగాల్లో కూడా ముందు ఉన్నారు. ఈ రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే కష్టపడి చదువుకోవాలి. మీరందరూ కూడా మంచి చదువుకుని మంచి సమాజాన్ని మనకి విద్యా సమాజంగా తయారు చేయాలని చెప్పిన డాక్టర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా చదువుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ మీరు అన్ని చదువుకొని మీరు క్లాస్లోనూ అలా చదివినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లోనే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వచ్చింది. అందుచేత మీరందరూ కూడా బాగా చదువుకోవాలని, మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి కోరుతూ నాకు ఈరోజు ఈ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగు డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రోగ్రామ్ని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి మేము ప్రభుత్వ విధానాలని అనుసరించి ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని 9ంటికి చేపట్టాం. అలాగే మన భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి ఆంజనేయులు గారు, అంజిబాబు గారు రావడం, పిల్లల్ని అలాగే పేరెంట్స్ని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మా డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కాలేజీ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా డిఐఈఓ గారు ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరఫున మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరెంట్స్ 150 మంది పేరెంట్స్ ఇప్పటి వరకు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 1 గంట లోపు ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. సుమారు నా అంచనా ప్రకారం 300 మంది పేరెంట్స్ వరకు వస్తారని చెప్పి చాలా జయప్రదం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏంటంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీలో, పేరెంట్స్ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి మంచి పరిణామంగా, మంచి ప్రోగ్రామ్గా నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పి, ఎన్ని చేసినా ఇటువంటి కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పూర్వ విద్యార్థులు కూడా ఇందులో ఆహ్వానాన్ని ఇమ్మని చెప్పారు. దాన్ని అనుసరించి పూర్వ విద్యార్థులను కూడా రమ్మన్నాం. మాకు పూర్వ విద్యార్థులు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. వీళ్ళు మా వాళ్ళు అని, ఈయన అసిస్టెంట్ మేనేజర్ హెచ్డిఎఫ్సి కంపెనీలో బ్యాంకులో చేస్తున్నారు. అలాగే నాగేంద్ర మన భీమవరంలో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆయన చేయడం జరుగుతుంది. ఇలాగే పూర్వ విద్యార్థులు కూడా ఒక్కొక్కళ్ళు రావడం జరుగుతుంది. వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని పిల్లలు ఇంకా ముందుకు సాగుతారని చెప్పి నాకైతే చాలా నమ్మకంగా ఉంది. సిఎస్ఎన్ కళాశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగు జరుగుతుంది. ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగు అనేక మంది వచ్చి, మా కళాశాల పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి ఈ మీటింగ్స్ని విజయవంతం చేస్తున్నారు. కళాశాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లల యొక్క డిసిప్లిను, వాళ్ళకి కేటాయించినటువంటి అవర్సు, వాళ్ళ వ్యక్తిగత శ్రద్ధతో వాళ్ళని చదివించడం, వాళ్ళ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టుగా చేయించడం అనేటువంటిది మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని మంచి శ్రద్ధలతో పెంచి కళాశాలకు తప్పకుండా రోజు పంపించి మీ యొక్క వంతు కృషి చేయాలని
కోరుచున్నాం కాలేజీ తరపున. థ్యాంక్ యూ. పేరెంట్స్ అండ్ టీచర్స్తో మీటింగ్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మంచిగా ఎలా మనం ఇంకా చేయాలి అనేటటువంటిది బాగా ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఏమైతే సమస్యలు ఉంటాయో వాటిని తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్ని మరింత మెరుగుపరిచే విధంగా వాళ్ళని భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దే విధంగా చేయొచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగు పెట్టడం జరిగింది డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కాలేజీలో. అయితే ఈ కార్యక్రమంలో మేము ఇదే కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులను కూడా పిలవడం జరిగింది. నేను ఇక్కడ ఈ కాలేజీలో వచ్చిన వెంటనే వాతావరణం మంచి డిసిప్లిన్గా ఉన్న వాతావరణం ఉంటుంది. మేము చదువుకున్న కాలేజీ కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో క్రమశిక్షణకి కానీ డిసిప్లిన్ కానీ మేము చదువుకున్న రోజు నుంచి తెలుసు. అదే విధంగా ఇప్పుడు కూడా ఉంది. చాలా ఆనందంగా అనిపించింది.